హలో ఫ్రెండ్స్, ఈ రోజు మనం వచ్చేసి ఆంజనేయ స్వామి జన్మించిన అంజనాద్రి కొండ మీదకైతే వెళ్తున్నాము. సో ఈ అంజనాద్రి కొండ వచ్చేసి కర్ణాటక రాష్ట్రం కొప్లా జిల్లాలోని అనుగొంద గ్రామానికి సమీపంలో ఉంటుంది. ఈ కొండకు అంజనాద్రి పేరు ఎలా వచ్చిందో అలాగే ఈ కొండ స్థలపురాణం గురించి తెలుసుకుందాం రండి. హిందూ పురాణం ప్రకారం హనుమంతుడు అంజనీదేవికి మరియు వాయుదేవునికి జన్మించడం వల్ల హనుమంతుడని మరియు ఆంజనేయుడని పిలుస్తారు. రామాయణంలో రాముడికి విశ్వాసపాత్రుడైన సహచరుడు. ఆంజనేయ స్వామి పుట్టుకతోనే దివ్యశక్తిని కలిగి తన బలంతో సూర్యుడిని పండుగ భావించి ఆకాశానికి ఎగిరి వెళ్ళగలిగాడు. అలాగే రామాయణంలో సీతాదేవిని రావణాసురుడు తీసుకుని వెళ్ళినప్పుడు ఆంజనేయ స్వామి సీతాదేవిని వెతుక్కుంటూ సముద్రాన్ని దాటి లంకకు వెళ్లి రావణాసురుడిని ఓడించడంలో శ్రీరాముడికి సహాయం చేస్తాడు. ఆంజనేయుడిని చిరంజీవిగా కూడా పిలుస్తారు. అంటే ఆయన ఎప్పటికీ భూమిపై సజీవంగా ఉంటాడని నమ్ముతారు. అందువల్లనే ఈ అంజనాద్రి పర్వతంలో ఆంజనేయ స్వామి కూడా మనకి కనిపిస్తారు. సో ఇదే ఎంట్రన్స్ ఆర్చ్ అన్నమాట. సో మనం ఇక్కడ బాగా గమనించామంటే ఈ ఆర్చ్ మీద ఆంజనాదేవి ఒడిలోన మన ఆంజనేయ స్వామి అయితే ఉన్నారు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, రండి ఇప్పుడు లోపలికి వెళ్దాం రండి. ఈ అంజనాద్రి పర్వతం ఎక్కాలంటే దాదాపుగా మనము 575 మెట్లు అయితే ఎక్కాల్సి ఉంటుంది. మెట్ల మార్గంలోనే మొట్టమొదటిగా మనకి శ్రీరాముడు విగ్రహం కనిపిస్తుంది. రండి స్వామివారిని దర్శించుకుందాం. రండి ఇప్పుడు మెట్ల మార్గం నుంచి పైకి వెళ్దాం. మామూలుగా ఆంజనేయ స్వామి దేవాలయాలు అంటేనే ఎక్కువగా శనివారాలు మంగళవారాలు రద్దీగా ఉంటాయి. కానీ ఈ అంజనాద్రి పర్వతంపై స్వామివారిని దర్శించుకోవడానికి 364 రోజులు భక్తులు వస్తూనే ఉంటారు. దానికి కారణం స్వామివారు ఇక్కడ జన్మించడం వలన. అలాగే ఇక్కడ దగ్గరలోనే శ్రీకృష్ణదేవరాయలు పాలించిన విజయనగర సామ్రాజ్యం హంపి కూడా దగ్గరలోనే ఉంది. హంపిని చూడడానికి దేశ విదేశాల నుంచి యాత్రికులు వస్తుంటారు. అలా వచ్చిన వాళ్ళు అందరూ కంపల్సరిగా ఈ అంజనాద్రి పర్వతంకి వస్తారు. కొండపైకి వెళ్ళడానికి వీలుగా స్టెప్స్ అయితే బాగా నిర్మించారు. అలాగే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ చూడండి కంచె కూడా వేశారు. ఇక్కడ పైన షెడ్ కూడా నిర్మించారు ఇక్కడ. అలాగే ఇక్కడ చూస్తున్నారు స్టెప్స్ కి కొంతమంది భక్తులు అయితే మెట్లకు కుంకుమ కూడా పెట్టి వెళ్తుంటారు. సో మధ్య మధ్యలో భక్తులు రెస్ట్ తీసుకోవడానికి ఇలాంటి టేబుల్స్ అయితే ఏర్పాటు చేసి ఉంచారు. ఎందుకంటే కంటిన్యూగా పైకైతే వెళ్ళలేరు కాబట్టి సో అక్కడక్కడ కూర్చోవడానికి వీలుగా ఇలాంటి సదుపాయాలు అయితే ఏర్పాటు చేసి ఉంచారు. సో దాదాపుగా మనకి ఇలాంటివి వచ్చేసి 4 నుంచి 5 ప్లేసుల్లో ఏర్పాటు చేసి ఉంచారు. సో అలాగే మనకి ఎక్కడైతే ఇలాంటి ప్లేసెస్ ఉంటాయో అక్కడ నుంచి మనకి వ్యూ పాయింట్ కూడా బాగుంటుంది. ఒకసారి చూడండి ఎలా ఉంది వ్యూ పాయింట్. సో ఇలాంటి ప్లేస్కి వచ్చినప్పుడు కంపల్సరీగా మనకి ఇలాంటి వ్యూ పాయింట్లు అయితే అబ్జర్వ్ చేయండి. ఈ వీడియోలో వచ్చేసి మాక్సిమం అన్ని వ్యూ పాయింట్లు అయితే కవర్ చేశాను. సో ఈ వీడియో ఎండింగ్ వరకు అయితే చూడండి. సో ఈ పర్వతంపై ఎటు చూసినా శ్రీరామ మరియు జై హనుమాన్ మాత్రమే పలుకుతూ వెళ్తుంటారు ఫ్రెండ్స్. సో ఈ రోజు వచ్చేసి చాలా మంది భక్తులు అయితే రద్దీగా ఉన్నారు ఇక్కడ. అలాగే ఇక్కడ చూడండి కొండపైన మనకి 575 స్టెప్స్ అయినా రాశారన్నమాట. అంటే కింది నుంచి పై వరకు అనమాట, మరి ఇక్కడి నుంచి కాదు. కొండ మీదకి వెళ్ళేటప్పుడు దారి పొడవునా కోతులు అయితే చాలా ఉంటాయి. సో మీ బ్యాగ్స్ కిందే పెట్టరండి. లేదు బ్యాగ్ కంపల్సరీగా తీసుకొని వెళ్ళాలంటే కొద్దిగా జాగ్రత్తగా తీసుకొని వెళ్ళండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఒక కొండకైతే ఆంజనేయ స్వామిని పెయింటింగ్ అయితే వేసి ఉంచారు. అలాగే ఇక్కడ నుంచి ఒక మంచి వ్యూ పాయింట్ అయితే మనం చూడొచ్చు ఫ్రెండ్స్. అక్కడ చూస్తున్నారు కదా, అది తుంగభద్ర నది. చాలా అద్భుతంగా ఉంది కదా ఇక్కడ నుంచి. సో వెళ్ళేటప్పుడు మనకి ఇలాంటి బండరాయిల కింద అయితే వెళ్ళాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో వెళ్ళేటప్పుడు మాత్రం కొద్దిగా జాగ్రత్తగా అయితే వెళ్ళండి.
సో మనం మొత్తానికైతే పైకి కొండ మీదకి అయితే వచ్చాం ఫ్రెండ్స్. సో టెంపుల్ ఎదురుగానే మనకి ఒక ధ్వజస్తంభం అయితే ఉంది. అలాగే అక్కడ చూస్తున్నారు కదా, ఒక చిన్న గుహత ఉంది, రండి చూపిస్తాం రండి. సో ఈ గుహలో వచ్చేసి శివలింగము, త్రిశూలము, మరికొన్ని దేవతామూర్తులతో ఉంచారు ఇక్కడ. సో లోపలికి మొబైల్ అయితే అలౌ లేదు ఫ్రెండ్స్. సో స్వామివారు ఎలా ఉన్నారనేది నేను స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. అలాగే కొద్దిగా ముందు వెళ్ళిన తర్వాత రాము చేతిలో ఉపయోగించిన రాయిని ఒక గ్లాస్ తొట్టులోన వాటర్ వేసి ఉంచారు ఫ్రెండ్స్. అది ఎల్లప్పుడూ నీటిపై తేలుతూనే ఉంటుంది. ఆ రాయి వెయిట్ వచ్చేసి 25 కేజీల వెయిట్ అయితే ఉంటుంది. సో అది కూడా చూసేయండి. పైన కొండ మీద చాలా విశాలమైన ప్రదేశం, అలాగే చాలా ప్రశాంతంగా ఉంది. అలాగే చాలా మంది చూడండి ఇక్కడ సో ఫొటోస్ అలాగే వీడియోస్ కూడా తీసుకుంటుంటారు ఇక్కడ. ఈ కొండ మీద నుంచి చూస్తే అద్భుతమైన వ్యూ పాయింట్ అయితే మనకి ఇక్కడ చూడవచ్చు ఫ్రెండ్స్. సో ఇక్కడ చూడండి తుంగభద్ర నది మరియు హంపి కూడా కనిపిస్తుంది ఇక్కడ. ఈ అంజనాద్రి పర్వతంపై శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం పీఠాధిపతి అయినటువంటి శ్రీ విద్యాదాస్ బాబు గారు ఈ టెంపుల్ అభివృద్ధి చేయడంలో చాలా సహాయపడ్డారు. సో ముఖ్యంగా ఈ స్టెప్స్ అయితే నిర్మించడంలోనూ, అలాగే భక్తుల సౌకర్యార్థము త్రాగడానికి నీరు వసతి, అలాగే అన్నదానము, అలాగే కింద కొండ కింద అయితే భక్తులు విశ్రాంతి తీసుకునే గదులు కూడా నిర్మించారు. ముఖ్యంగా ఈ అంజనాద్రి పర్వతాన్ని భారతదేశం అంతటా తెలిసేలాగా కృషి చేస్తున్నారన్నమాట. రామాయణంలో జరిగిన ప్రతి ఒక్క సంఘటన ఈ పర్వతం చుట్టుపక్కలనే జరిగింది ఫ్రెండ్స్. సో రామాయణంలో ముఖ్యమైన రాజ్యం వచ్చేసి కిష్కింద రాజ్యము. ఆ కిష్కింద రాజ్యం వచ్చేసి వాళ్ళు సుగ్రీవులు పాలించేవారు అన్నమాట అప్పట్లోన. అలాగే ఋషిముఖ పర్వతం మీద ఉన్న వానర వీరుల రాజ్యము, తర్వాత శ్రీరాముడు సుగ్రీవులు కలిసిన ప్రదేశం కూడా మొత్తము ఈ పర్వతం చుట్టుపక్కలనే జరిగింది. ఇంతటితో ఈ వీడియో అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. సో ఈ వీడియో మీకు నచ్చితే సో ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.